ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. జోబ్ చాప్టర్ 22 వర్స్ 28. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. లైట్ విల్ షైన్ ఆన్ యువర్ వేస్. ఈ మాటలు మనము చూసినట్లయితే కనుక దేవుడు యోబు గ్రంథంలో మనము చూస్తే యోబు సహోదరుడైనటువంటి వ్యక్తి యోబుతో ఈ మాటలు చెప్తూ వచ్చాడు, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. కాబట్టి యోబు ఎంతో దీనమైన స్థితిలో ఉన్నాడు. తన కుమారులు కుమార్తెలు అలాగే ఆస్తి అంతస్తులు ఐశ్వర్యం అంతా కోల్పోయినటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. అటువంటి సందర్భంలో యోబు స్నేహితుడు ఈ విషయాలన్నీ కూడా చెప్తూ చివరిగా నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును, లైట్ విల్ షైన్ ఆన్ యువర్ వేస్. కాబట్టి దేవుడు మన మార్గముల మీద వెలుగు ప్రకాశించేటువంటి దేవుడు. ఒకప్పుడు నీవు నేను ఈ లోకంలో చీకట్లో అంధకారంలో మనము జీవిస్తూ వచ్చాం. అయితే వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చీకట్లో జీవిస్తున్నటువంటి మనలను ఆయన వెలిగింపజేస్తూ వచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మరలా యేసు నేను లోకమునకు వెలుగును అన్నాడు. చూసినట్లయితే కనుక ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. కాబట్టి ఈ లోకమునకు ఆయన వెలుగుగా వచ్చాడు. కాబట్టి మన జీవితంలో మన మార్గముల మీద ఆయన వెలుగును ప్రకాశింపజేస్తూ వచ్చాడు. ఒకప్పుడు చీకట్లో అంధకారములో జీవిస్తున్నటువంటి మనము, మరణాఛాయలో జీవిస్తున్నటువంటి మన మీద ఆయన యొక్క వెలుగును మన మీద ప్రకాశింపజేస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మన జీవితాన్ని మనము వెలుగులో జీవిస్తూ ఉంటున్నాం. అందుకే కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు. 119వ కీర్తన 105వ వచనంలో ఈ మాట రాయబడింది. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. యువర్ వర్డ్ ఈజ్ ఏ ల్యాంప్ టు మై ఫీట్ అండ్ ఏ లైట్ టు మై పాత్ అన్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము మనకు వెలుగైంది, మన పాదములకు దీపమును, త్రోవకు వెలుగైంది. కాబట్టి ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ వాక్యము యేసుక్రీస్తు అని రాయబడింది. దేవుడే వాక్యము అని రాయబడింది. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్య నివసించనని కూడా దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మన జీవితాల్లో వెలుగును ప్రకాశింపజేసేటట్లుగా చేస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తూ వచ్చింది. అందుకే ఇప్పుడు మన జీవితంలో నెమ్మది కలిగి మనము జీవిస్తూ ఉంటున్నాం. అలాగే యోబు జీవితంలో కూడా అంధకారముతో చీకటితో తన పిల్లలు ఆస్తి అంతస్తులు అన్నీ కోల్పోయినప్పుడు తను జీవితము అంధకారమైపోయింది, చీకటిమయమైపోయింది. అందు నిమిత్తమై ఈ మాట సెలవిస్తూ ఉంటుంది. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. కాబట్టి మన జీవితంలో కూడా మనము ఎటువంటి స్థితిలో అంధకారంలో చీకటి మయంలో గాఢాంధకారపు లోయలో కీర్తనకారుడు చెప్పిన గాఢాంధకారపు లోయలో నేను నడిచినను అపాయం నీ యొద్దకు రాదు అంటున్నాడు. కాబట్టి గాఢాంధకారము మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో గాఢాంధకారపు లోయలు మన జీవితాల్లో ఉంటాయి. అయితే దేవుడు వాటన్నిటిని కూడా వెలుగుమయము చేయటానికి దేవుడు ఇష్టపడుతూ వస్తుంటున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కరయు నీ దండం నన్ను ఆదరించును. కీర్తనలు 23:4వ వచనంలో మనం ఆ మాట చూస్తున్నాం. కాబట్టి గాఢాంధకారపు లోయలు, వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్
గాఢాంధకారపు లోయల్లో మనము సంచరించినప్పటికీ అపాయం మన మీదకి రాదని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీవు కూడా గాఢాంధకరమైన పరిస్థితిలో ఒకవేళ నువ్వు యోబు వలె వెళ్తూ ఉంటే, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో సమస్యలతో నువ్వు వెళ్తూ ఉంటే దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీ మార్గములలో వెలుగు ప్రకాశించేటట్లుగా ప్రభు చేస్తాడు. అలాగ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.